ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వనమూలికల వైద్యం చేయబడును. గురూజీ కె శివరామరాజు గారు. సెల్ నంబర్ 9010940499. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జూలై 17 తొలి ఏకాదశి బుధవారంతో కలిసి వచ్చింది. ఇలా ఏకాదశి బుధవారంతో కలిసి రావడం చాలా విశేషమని పండితులు చెప్తున్నారు. మరి ఇంతటి విశేషమైన రోజున శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కోసం చేయవలసిన పూజా విధానం, పాటించవలసిన నియమాలు, అలాగే ఇంతటి విశేషమైన రోజున మీనరాశి వారు బకెట్ నీటిలో ఏది వేసుకుని స్నానం చేయాలి, వాటిని స్నానం చేసే నీటిలో ఎందుకు కలుపుకోవాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే, ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి 16 జూలై 2024లో రాత్రి 8:33 ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ ఏకాదశి తేదీన జూలై 17వ తేదీ రాత్రి 9:02 ముగుస్తుంది. కనుక తొలి ఏకాదశి ఉపవాసం జూలై 17, 2024 బుధవారం రోజున చేయవలసి ఉంటుంది. ఏకాదశి ఉపవాసం ఉన్నవారు మర్నాడు అంటే ద్వాదశి తిథి సూర్యోదయం తర్వాత మాత్రమే ఏకాదశి వ్రతం విరమిస్తారు. ద్వాదశి తిథి ముగిసేలోపు ఏకాదశి వ్రతం విరమించాలి. ఏకాదశి తిథి ప్రతి నెల 2 సార్లు వస్తుంది. ప్రతి ఏకాదశికి దాని సొంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున ప్రపంచాన్ని పోషించే శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. ఏకాదశి వ్రతం చేస్తారు. ఈ నేపథ్యంలో ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రకు చేరుకుంటాడు. దీంతో ఈ రోజు నుంచి చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది. ఈ 4 నెలలలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. దేవసేన ఏకాదశి నుంచి దేవతని ఏకాదశి వరకు శుభకార్యాలు చేయటంపై నిషిద్ధం ఉంది. దేవసేని ఏకాదశిని హరిశయని, పద్మనాభ యోగనిద్ర ఏకాదశి, తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి తిథి చాలా ముఖ్యమైనది, అలాగే చాలా పవిత్రమైనది కూడా. ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు, ఉపవాసం మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ఇది చాలా విశేషమైనదని పండితులు చెప్తారు. ఈ రోజున చేసే పూజలు, వ్రతాలు అదృష్టాన్ని, శ్రేయస్సును కలిగిస్తాయని హిందువులు నమ్ముతారు. ఏకాదశి తిథి రోజున అనేక దేవాలయాల్లో అలాగే పుణ్యక్షేత్రాల్లో కూడా విశేషమైన పూజలు నిర్వహిస్తారు. అలాగే ఏకాదశి రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో దాన ధర్మాలు చేయడం వల్ల అనేక రకాల పుణ్య ఫలితాలు కలుగుతాయని అంటున్నారు. చాలా మంది ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఎంత కష్టపడినా సరే, ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో డబ్బు నిలకడలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. డబ్బు రావడానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుంటుందని అనుకుంటారు. ఎన్నో పరిహారాలు చేసి సిద్ధించక ఇబ్బందులు పడేవారు వచ్చే పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు జరుగుతుందని చెప్పవచ్చు. ఏకాదశి రోజున ఈ పరిహారం చేయటం వల్ల విశేషమైన అద్భుతాన్ని చూస్తారని చెప్పవచ్చు. ఏకాదశి రోజు ఈ విధంగా చేయటం వల్ల మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి ఇల్లు సంపదతో నిండిపోతుందని విశ్వసిస్తారు. ఈ రోజు దాన ధర్మాలు చేయటం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం లభిస్తుందని ఒక నమ్మకం. విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు పాటించడం వల్ల కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని విశ్వాసం. ఏ పూజలు చేయలేని వారు మీకు సమయం దొరికినప్పుడల్లా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ అని ఇటువంటి మంత్రాలు నిరంతరం స్మరిస్తూ ఉండడం వల్ల దైవబలం పెరుగుతుంది. ఈ ఏకాదశి బుధవారం రోజున రావడం వల్ల మరింత విశేషమైనదిగా పరిగణిస్తారు. కనుక ఇంతటి విశేషమైన రోజున రూపాయి కూడా ఖర్చు లేని ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీ ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు, మీ ఇంట్లో ఉండే దిష్టి దోషాలతో పాటుగా మీలో ఏదైనా నకారాత్మక శక్తి మీకు తెలియకుండా ప్రవేశించి ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ పరిహారంలో భాగంగా పౌర్ణమి రోజు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయాలి, అలాగే వాటిని కలుపుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. చాలా మంది ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఎంత కష్టపడినా సరే, ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో డబ్బు నిలకడలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. డబ్బు రావడానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుంటుందని అనుకుంటారు. ఎన్నో పరిహారాలు చేసి సిద్ధించక ఇబ్బందులు పడేవారు
ఇప్పుడు ఏకాదశి రోజున ఈ చిన్న పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు జరుగుతుందని చెప్పవచ్చు. బుధవారం రోజు వచ్చిన ఏకాదశి రోజున ఈ పరిహారం చేయటం వల్ల విశేషమైన అద్భుతాన్ని చూస్తారని చెప్పవచ్చు. మీ ఇంట్లో ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోవటమే కాకుండా మీ పిల్లలపై లేదా మీపై ఎటువంటి చెడు దృష్టి ఉన్నా కూడా అన్ని తొలగించుకోవచ్చు. మీ కుటుంబం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఇందుకోసం మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. ఈ పరిహారాన్ని కేవలం నమ్మకంతో చేసినట్లయితే మీ ఎదుగుదల మీరు కళ్ళారా చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని పండితులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు మాపై ఉండాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసేటప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఫలితం వస్తుందా అంటే మాత్రం అది వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలంటే ఏం చెయ్యాలి అనే సందేహం మీకు రావచ్చు. మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే అది ఎందుకు చేస్తున్నామని తెలుసుకొని చేస్తే మాత్రం దానికి ఖచ్చితమైన ఫలితాలు దొరుకుతాయి. ఈ మాట సాక్షాత్తు వేద పండితులే చెప్తున్నారు. చూడడానికి పరిహారాలు తేలిగ్గా అనిపించవచ్చు, కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఇందుకోసం మీకు ముఖ్యంగా కావలసింది నమ్మకం. అలాగే ఈ పరిహారం మనకి పనిచేస్తుంది, కష్టాల నుంచి బయటపడేస్తుందనే విశ్వాసం కావాలి. పరిహారంలో భాగంగా ముందు స్నానం చేసే నీటిలో ఏం కలుపుకుంటే మీరు లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు పొందుతారో చూద్దాం. అంతేకాదు వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించడం వల్ల మన సంకల్పాన్ని భగవంతుడికి చేరవేస్తుంది. కానీ ఈ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా చేసేద్దామని చేయటం కాదు. మనస్ఫూర్తిగా నమ్మి చెయ్యాలి. అప్పుడే మీకు సత్ఫలితాలు అనేవి వస్తాయి. ఇక ఇంతటి విశేషమైన ఏకాదశి రోజున మీనరాశి వారు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేయండి. అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు, కొద్దిగా రాళ్ల ఉప్పు, అలాగే 2 హారతి కర్పూరం బిళ్ళలను పొడి చేసి వేసుకొని ఇవన్నీ నీళ్లలో కలుపుకొని స్నానం చేయాలి. ఈ నీళ్లతో పిల్లలు ఇంకా పెద్దవాళ్లు కూడా స్నానం చేయవచ్చు. తమలపాకులు అంటే శుభ సూచకం. అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టం కదా అని ఈ పదార్థాలన్నీ కూడా నీళ్లలో కలిపి స్నానం చేయటం వల్ల భగవంతుని అనుగ్రహాన్ని మీరు పొందుతారు. బకెట్ నీళ్లలో ఒక తమలపాకు వేసి అరగంట తర్వాత స్నానం చేస్తే శరీరానికి మరింత స్వచ్ఛత లభిస్తుంది. ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. ఇక రెండో పదార్థం మనం నీళ్లలో కలిపింది రాళ్ల ఉప్పు. ఈ రాళ్ల ఉప్పు నీళ్లలో కలపడం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ. వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండా మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనులలో ఆటంకాలు రావడం, అలాగే ఆర్థికంగా కుంగిపోవడం ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తొలగించుకోవడానికి రాళ్ల ఉప్పు మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఇక మూడవ పదార్థం మనం నీళ్లలో వేసింది కర్పూరం బిళ్ళలు. ఇలా 2 కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీళ్లలో కలపడం వల్ల మనలో దైవభావం పెంపొందుతుంది. దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలను తొలగించి ఆధ్యాత్మికం వైపు మనల్ని నడిపిస్తుంది. సో చూసారు కదండి, జూలై 17వ తారీఖు బుధవారం రోజు వచ్చే ఏకాదశి రోజు మీనరాశి వారు ఏ పరిహారం చేయటం వల్ల వీరి జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి. బకెట్ నీటిలో వేటిని కలపడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈ పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేంటి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.